రెడ్ బుక్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఐపీఎస్ ఐఏఎస్లను వేధించడం ఇంకా ఆపలేదు. ఇంకో దళిత ఐపీఎస్ అధికారి సంజయ్ పైన పగబట్టింది. స్కిల్ స్కామ్లో చంద్రబాబును జైలుకు పంపినందుకు, మార్గదర్శి అక్రమాలపై విచారణ జరిపినందుకు సంజయ్పై అక్రమ కేసులు బనాయించారు. దళిత ఐపీఎస్ అధికారి సంజయ్పై పగబట్టిన చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్కిల్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన నారా చంద్రబాబుపై కేసు నమోదు చేసి విచారించిన సమయంలో ఏపీ సిఐడి చీఫ్ గా ఎన్ సంజయ్ వ్యవహరించారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు అక్రమాలపై విచారణ జరిగింది. అదేవిధంగా చంద్రబాబు కరపత్రిక ఈనాడు యజమాని రామోజీ కుటుంబ సంస్థ మార్గదర్శి చిట్స్ లోని అక్రమాలు, దోపిడీపైన సంజయ్ హయాంలోనే సిఐడి విచారణ జరిగింది. దీంతో ఇప్పటి సీఎం చంద్రబాబు, ఆయన కరపత్రిక ఈనాడు ఐపీఎస్ అధికారి సంజయ్ పై కక్షగట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఐపీఎస్ సంజయ్ కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండి అవినీతి కేసులో చంద్రబాబును అరెస్టు చేసినందుకు సంజయ్ పై కక్ష తీర్చుకోవటమే పనిగా పెట్టుకున్నారు. ఆయనపై ఏదో ఒక కేసు పెట్టాలని ముందే నిర్ణయించుకున్నారు. సంజయ్ పై అగ్ని ఎన్ఓసి వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, ట్యాబ్ సరఫరా ఒప్పందాలు తదితరాలతో 1,75,00,000 దుర్వినియోగం చేశారంటూ అడ్డగోలుగా కేసు నమోదు చేశారు. వాస్తవానికి సంజయ్ గత ప్రభుత్వంలో అగ్నిమాపక శాఖలో కేవలం 4 నెలలే పనిచేశారు. అగ్ని పోర్టల్ వ్యవహారంలో ఎన్ సంజయ్ హయాంలో ఎలాంటి చెల్లింపులు జరగలేదు. ఇందులో చెల్లింపులన్నీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్గా ఉన్న వెంకటరమణ హయాంలోనే జరిగాయి. అయితే ఈ కేసులో వెంకటరమణను కాపాడుతూ సంజయ్ను అక్రమంగా ఇరికించారని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ వెంకటరమణ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు బంధువు. దీంతో వెంకటరమణ ద్వారా ఇష్టానుసారంగా నివేదికలు తయారు చేయించి దళిత ఐపీఎస్ అధికారి సంజయ్పై కక్ష సాధిస్తోంది చంద్రబాబు సర్కార్. మరో సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ను సైతం అకస్మాత్తుగా బదిలీ చేసి వెంకటరమణను ఇన్ఛార్జి డీజీగా కూడా నియమించేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఈయనకు బాధ్యతలు ఇవ్వడం వెనుక కూడా భారీ కుతంత్రం ఉందన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం అగ్నిమాపక శాఖలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 250 కోట్లతో ఫైర్ ఇంజన్ల కొనుగోలు టెండర్ల ప్రక్రియ పట్టాలెక్కింది. ఈ సమయంలో నిక్కచ్చిగా ఉండే మాదిరెడ్డి ప్రతాప్ను తప్పించి మంత్రి బంధువైన వెంకటరమణను తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు దళిత ఐపీఎస్ సంజయ్ని అక్రమ కేసుల్లో ఇరికించి, మరోవైపు కోట్ల రూపాయల కమిషన్లు డీల్ చేసేందుకు అగ్నిమాపక శాఖలో స్కెచ్ వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అవినీతి చేయటంలో ఏ శాఖను విడిచిపెట్టడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.